ప్రశాంత్ నీల్ గారు ఏదో ఫస్ట్ పార్ట్ కోసం మూవీ అయితే ఎన్టీఆర్ నీళ్ళు తీయట్లేదు. మీ అందరికి నేను చాలా సార్లు చెప్పుకుంటూ వస్తున్నా, 2 పార్ట్ కోసం ఈ మూవీ అయితే తీస్తున్నారు. అది కూడా ఎట్ ఏ టైమ్ లో తీస్తున్నారు. ఈ డిసిషన్ అనేది మూవీ స్టార్ట్ అయినప్పుడు లేకున్నా కూడా స్టార్ట్ అయిన కొన్ని రోజుల తర్వాత వాళ్ళకు అర్థమైంది ఈ మూవీ సింగిల్ పార్ట్ లో కంప్లీట్ అవ్వదు, డెఫినెట్ గా 2 పార్ట్స్ తీయాల్సిందే. బట్ ఆ 2 పార్ట్ కూడా ఏదో ఫస్ట్ మూవీ హిట్ అయ్యి సెకండ్ మూవీ రిలీజ్ చేయకూడదు, అలా ఉండకూడదు అని చెప్పి అయితే వాళ్ళు అనుకున్నారు. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన 6 మంత్స్ 4 మంత్స్ గ్యాప్ లోనే పార్ట్ 2 కూడా వచ్చేయాలి అనే దృష్టిలో వాళ్ళైతే మూవీని అయితే తెరకెక్కిస్తున్నారు. దాంట్లో భాగంగానే చాలా మంది డేట్స్ కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడే ఏంటి షూటింగ్ స్టార్ట్ అయ్యి 1 year ఇప్పుడు కొత్తగా హీరోని విలన్స్ ని మళ్ళీ కొత్తగా తీసుకోవడం ఏంది, అసలు వీళ్ళు ఎంతవరకు షూటింగ్ చేస్తున్నారు అని చెప్పి చాలా మంది డౌట్స్ అయితే ఉన్నాయి. వాళ్ళకి వీడియోలో చెప్తుంది ఏంటంటే షూటింగ్ ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ కి సంబంధించింది కంప్లీట్ అయితే అవుతుంది, బట్ సెకండ్ పార్ట్ కూడా వాళ్ళు ఒకేసారి తీయాలనుకుంటున్నారు కాబట్టి ఆ వాటికి సంబంధించిన యాక్టర్స్ అలాగే విలన్స్ కూడా వాళ్ళైతే ముందే తీసేసుకుంటున్నారు. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ కి సంబంధించిన విలన్స్ అందరికీ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ కి సంబంధించిన ఏదైతే ఇప్పుడు షాహిద్ కపూర్ గారు నేమ్ వింటున్నామో అలాగే ఇప్పుడు ఒక స్పెషల్ కీ రోల్ ఒకటి ఉందంటే దానికోసం బాలీవుడ్ యాక్ట్రెస్ అయిన అలియా భట్ కూడా తీసుకుంటున్నారని చెప్పి అయితే వినిపిస్తుంది. అంటే ఒక మేనేజర్ వచ్చేసి బాలీవుడ్ లో మన అలియా భట్ అయితే అడగడం జరిగిందంటే ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీలో. బట్ తను ఇంకా ఎస్ నో అనేది ఇంకా ఏం చెప్పలేదు, బట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి ఉద్దేశంలో తను కూడా ఉన్నాడు. సో డెఫినెట్ గా ఒక బాలీవుడ్ యాక్ట్రెస్ ఈ మూవీలో అయితే ఇంకొక కీ రోల్ అయితే చేయబోతుంది. నేను అలియా భట్ తో తరకన్నా మంచి సీన్ వాడాలి, ఒక రొమాంటిక్ సీన్ అని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. మన RRR మూవీ టైం ప్రమోషన్ లో చూసాం కదా. సో ప్రశాంత్ నీల్ గారు మీరు బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి రొమాన్సింగ్ యాంగిల్ కూడా తీయండి. ఈ రొమాన్సింగ్ యాంగిల్ కూడా తీస్తారని చెప్పి అయితే అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. మరి ఇలాంటి వీడియోస్ అన్ని వస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.